ఆ ఎమ్మెల్యే రూటే సెపరేట్. అందరూ ఎమ్మెల్యేలా ఉంటే వెరైటీ ఏముంటుంది అనుకున్నాడో ఏమో గాని ప్రభుత్వంలో తనదైన మార్క్ చూపించాలనుకున్నాడు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎవ్వరూ చెయ్యని సాహసం చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆ పనేంటో చూసేయండి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు తెలియని వారుండరు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా గెలిచిన త్రిపులార్ ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్పై తిరుగుబావుట ఎగరవేశారు. నిత్యం జగన్ ప్రభుత్వంపై రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేసేవారు. అప్పట్లో జగన్ ప్రభుత్వం రఘురామపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు కూడా గురిచేసింది. ఇదంతా గతం. ఇప్పుడంతా వేరు. ఏపీలో సర్కార్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి నరసాపురం నుంచే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయాలని త్రిపులార్ ఆశించారు. అయితే ఆయనకు విచిత్రంగా ఏ పార్టీ నుంచి సీటు దక్కలేదు. అయితే అప్పటికే ఉండి అభ్యర్థిగా ప్రకటించిన రామరాజును పక్కన పెట్టిన చంద్రబాబు త్రిపులార్కు టికెట్ ఇచ్చారు. దీంతో త్రిపులార్ ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నుంచి గెలవగానే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు రఘురామ. ఇందుకోసం స్వచ్ఛ ఉండి పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉండిని అభివృద్ధి చేసుకోవడానికి ఆయన విరాళాల సేకరణ చేపట్టారు. స్వయంగా ఆయనే తన వంతుగా 5 లక్షల విరాళంతో డ్రైనేజీ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి పేరుతో బ్యాంకులో ఖాతా తెరిచారు. ఉండిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు ఇలా ఎవరైనా విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో ఉందని, ఈ నేపథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు ఆయన పలువురు పారిశ్రామికవేత్తలకు విరాళాలు ఇవ్వాలని లేఖలు రాశారు. ఇక వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి పడకేసిందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా పంట కాలువలు, మురుగు కాలువల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఆ కాలువల్లో మట్టి, కిక్కిస, తూడు, గుర్రపుడెక్క భారీగా పేరుకుపోయాయని చెబుతున్నారు. నీటి సరఫరాకు ఇవి అడ్డం పడడంతో శివారు ప్రాంతాలకు నీరు చేరడం లేదని అంటున్నారు. ముఖ్యంగా పంటల సాగుకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. అయితే తాను ఎమ్మెల్యే కాగానే రఘురామ కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ఉండి నియోజకవర్గంలో కాలువల్లో పేరుకుపోయిన పూడికను తీయించే పనిని చేపట్టారు. జేసీబీలను తీసుకొచ్చి కాలువల్లో పేరుకుపోయిన పూడికలను, గుర్రపుడెక్కలను తొలగింపజేశారు. ఇందుకోసం మొత్తం ₹1.5 కోటి ఖర్చు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. మొత్తంగా ఎమ్మెల్యే త్రిపులార్ పిలుపుతో చాలా మంది దాతలు ముందుకొస్తున్నారు. స్వయంగా ఆయనే 5 లక్షలు ఇవ్వడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. మరికొందరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ తాజాగా 3 లక్షల విరాళాన్ని రఘురామకు అందజేశారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ 5 లక్షల విరాళం అందించారు. దీంతో స్వచ్ఛ ఉండి పేరుతో సేకరించిన ఈ మొత్తం ఇప్పుడు ₹1 కోటి చేరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం కోసం చేస్తున్న కృషిని అందరూ కొనియాడుతున్నారు. కూటమి పార్టీలో ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.